January 3, 2026 ఈ డేట్ హిస్టరీలో నిలిచిపోతుంది. ఎందుకంటే అమెరికా ఒక సోవరెన్ కంట్రీ అయిన వెనెజువేలాని అటాక్ చేసింది. వాళ్ళ ప్రెసిడెంట్ నికోలస్ ని డైరెక్ట్ గా క్యాప్చర్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయింది. ఇదేదో హాలీవుడ్ మూవీలో స్టోరీలా అనిపించచ్చు, కానీ ఇది రియల్ గా జరిగింది. ఇమాజిన్ చేయండి, ఒక దేశం యొక్క మిలిటరీ వేరే దేశానికి వెళ్లి ఒక ప్రెసిడెంట్ ని తన బెడ్రూమ్ లో నుంచి లేపుకొస్తే ఇక్కడ జరిగింది కూడా అదే, ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ లో. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? 2024 ఎలక్షన్ లో ఏం జరిగింది? అసలు మెయిన్ గా అమెరికా వెనెజువేలాని ఎందుకు టార్గెట్ చేసింది? ఆయిల్ కోసమా లేదా డ్రగ్స్ కోసమా? ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 వరకు జరిగిన ప్రతి ఈవెంట్ ని మనం క్లియర్ గా టైం టు టైం స్లామ్ తో సహా చెప్పుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొద్దిగా టైం ట్రావెల్ చేసి 2024 లకైతే వెళ్ళాలి. జూలై 2024 అప్పుడు వెనెజువేలాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరిగాయి. నికోలస్ అప్పటికే చాలా ఇయర్స్ నుంచి పవర్ లో ఉన్నాడు. అయితే ఈసారి అపోజిషన్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి జనం యొక్క సపోర్ట్ చాలా ఫుల్ గా ఉంది. అయితే ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ నికోలసే గెలిచాడు, అండ్ తనే గెలిచాడని 51% ఓట్ షేర్ వచ్చిందని కూడా ప్రచారం చేసుకున్నాడు. కానీ అపోజిషన్ వాళ్ళు మాత్రం ఇది నమ్మలేదు. ఎందుకంటే ఈసారి ఓట్స్ మాకే ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్ కూడా చూపించారు వాళ్ళు. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి చాలా కంట్రీస్ ఈ నికోలస్ విజయాన్ని ఎవరు గుర్తించలేదు. అందరూ ఏమంటున్నారంటే నువ్వు గెలవలేదు, నువ్వు ఫ్రాడ్ చేసి గెలిచావని అంటున్నారు. అండ్ ఈ లైన్ అండర్లైన్ చేస్తూ కూడా యుఎస్ గవర్నమెంట్ అనేది చాలా క్లియర్ గా చెప్పింది నువ్వు ఫ్రాడ్ అని. అండ్ ఇక్కడే అసలైన సమస్య స్టార్ట్ అయింది. ఈ నికోలస్ విజయం తర్వాత అమెరికా దీనిని ప్రెసిడెంట్ గా చూడడం మానేసి ఒక క్రిమినల్ గా చూడడం స్టార్ట్ చేసింది. 2024 ఎండింగ్ వరకు డిప్లొమాటిక్ గా చాలా ట్రై చేశారు. అయితే బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్స్ అయితే తగ్గించేశారు. అండ్ అంతేకాకుండా కొన్ని ఆయిల్ కంపెనీస్ ని అలౌ చేయడం కూడా చేశారు. కట్ చేస్తే 2025 లో ట్రంప్ గవర్నమెంట్ అయితే మళ్ళీ వచ్చింది. ట్రంప్ వచ్చిన వెంటనే వెనెజువేలా పాలసీస్ మొత్తం మారిపోయాయి. మాక్సిమం ప్రెషర్ అనే ఒక పాలసీని తీసుకోవడం జరిగింది, ఎందుకంటే నికోలస్ పైన ప్రెషర్ పెట్టడం కోసం. January 10, 2025 లో ఇక నికోలస్ మూడోసారి ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. అంతే. ఈ విషయం అనేది మన ట్రంప్ కన్నా అస్సలు నచ్చలేదు. తను వెంటనే ఏం చేశారంటే అమెరికాలో ఉన్న వెనెజువేలా పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ దీన్ని ట్రంప్ క్యాన్సిల్ చేశాడు. ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందని ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు February 2025 వెనెజువేలా కొన్ని ఆర్గనైజేషన్ గ్యాంగ్స్ ఉంటాయి కదా, వాటిని టెర్రరిస్ట్ గ్రూప్స్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల అమెరికాకు ఒక లీగల్ పవర్ అయితే వచ్చింది. అంటే ఎలా పవర్ అంటే ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తున్నామని చెప్పకుండా ఆ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ పై యుద్ధానికి వెళ్తున్నామని చెప్పి మిలిటరీని దింపచ్చు అనే ఒక ఈ లూప్ హోల్ ఏదైతే ఉందో అది వాడుకున్నారు వీళ్ళు. 2025 మధ్యలో పరిస్థితి ఇంకా దారుణంగా అయ్యింది. February 26 అమెరికా వెనెజువేలా ఆయిల్ మీద ఉన్న అన్ని పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేసింది. అండ్ ఇంత ముందుకు అలౌ చేసిన కంపెనీని కూడా తిరిగి వెళ్ళిపోమని చెప్పింది. March 24 ట్రంప్ ఇంకో పెద్ద బాంబ్ వేశాడు. ఎవరైనా వెనెజువేలా నుంచి ఆయిల్ కొనుక్కుంటే వాళ్ళపైన 25% టారిఫ్ కానీ ట్యాక్స్ కానీ వేస్తామని అన్నాడు. దీంతో చైనా ఇంకా ఇండియా లాంటి కొన్ని దేశాలు కూడా వెనుకడుగు వేయడం జరిగింది. ఇక August 8, 2025 ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నికోలస్ హెడ్ పైన ఉన్న రివార్డ్ అమౌంట్ అయితే ఉన్నదో దాన్ని డబల్ చేయడం జరిగింది. $15 మిలియన్ ఉండేది, ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా $50 మిలియన్ చేశారు. అంటే దాదాపు 400 కోట్లు. ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ ని పట్టిస్తే మీకు 400 కోట్ల రూపాయలు అయితే వస్తాయని అనౌన్స్ అయితే చేశాడు. ఇక నికోలస్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి హెడ్ అని అండ్ సర్టన్ గ్రూప్ నేమ్ చెప్పి నికోలస్ హెడ్ అని కూడా ఎలిగేషన్స్ వేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. September 2025 వచ్చేసరికి ఇక మాట్లాడడం ఆపేశారు. ఇక యాక్షన్స్ లో చూద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. అమెరికా ఆపరేషన్ సౌదర్న్ స్పియర్ ని స్టార్ట్ చేసింది. కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికన్ షిప్స్ అన్ని వచ్చి చేరాయి. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న బోట్స్ ని అమెరికా అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ డ్రగ్స్ తీసుకెళ్తున్న బోట్స్ అని అమెరికా చెప్పింది. అయితే ఈ అటాక్స్ లో సుమారు 83 మంది చనిపోయారని అంటున్నారు. ఇక వెనెజువేలానేమో ఇవన్నీ మా ఫిషర్మెన్ బోట్స్, డ్రగ్స్ బోట్స్ కాదని తన స్టేట్మెంట్ అని ఇచ్చింది. October 2025 లో ఏం జరిగిందంటే వరల్డ్ లోనే లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన USS గెరాల్డ్ హార్ఫోర్డ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆ రీజియన్ కి అయితే పంపించాడు. F-35 స్టెల్త్ ఫైటర్స్ అక్కడ తిరుగుతున్నాయి. ఇది వెనెజువేలా ఒక ఎయిర్ స్పేస్ లో. యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఒక నోటీస్ అయితే జారీ చేసింది. వెనెజువేలా ఎయిర్ స్పేస్ లోకి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. దీంతో కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి అన్ని ఆగిపోయినాయి. ఎయిర్ అటాక్స్ జరుగుతున్నాయంటే ఏ కమర్షియల్ ఫ్లైట్స్ వెళ్తే చెప్పండి ఆ ఎయిర్ స్పేస్ లోకి. ఇంకా బ్లాక్ వాటర్ ఫౌండర్ అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ వెనెజువేలా అని ఒక క్యాంపెయిన్ ని కూడా స్టార్ట్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే నికోలస్ పైన అయిపోయింది, ఇంకా కొద్ది రోజులు మాత్రమే సైకలాజికల్ గా
దెబ్బ కొట్టడం. ఇప్పుడు మనం మెయిన్ సీన్ లోకి వెళ్దాం. January 3rd, 2026 రాత్రి 2 గంటలు వెనిజువేలా క్యాపిటల్ లో అందరూ నిద్రపోతున్నారు. అప్పుడు స్టార్ట్ అయింది ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది అండ్ వెదర్ క్లియర్ గా ఉండడం వల్ల ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ముందుగా అమెరికా సైబర్ కమాండ్ వెనిజువేలా ఒక రేడార్ సిస్టమ్ ని అండ్ ఎలక్ట్రిక్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేసి డౌన్ చేసేస్తారు. దీంతో వెనిజువేలా క్యాపిటల్ లో చాలా చోట్ల కరెంట్ పోయింది అండ్ వెంటనే F-35 ఫైటర్ జెట్స్ అండ్ B-1B బాంబర్స్ వెనిజువేలా మిలిటరీ బేస్ పైన అయితే బాంబులు అయితే వేయడం జరిగింది. వెనిజువేలా ఎయిర్ బేస్ కానివ్వండి, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, వీటిపైన అటాక్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ కన్ఫ్యూజన్ లో అమెరికా ఒక ఎలిట్ కమాండర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేశాడంటే ఇంకా డెల్టా ఫోర్స్ కూడా హెలికాప్టర్ నుంచి దిగారు. వీళ్ళు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఎక్కడైతే ఉన్నాడో రెసిడెన్షియల్ ఏరియా అక్కడికైతే వెళ్ళిపోయారు. నికోలస్ ఇంకా తను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి సేఫ్ రూమ్ లోకి వెళ్దామని స్టార్ట్ అయ్యారు. అండ్ వెళ్లే క్రమంలో ఆ సేఫ్ రూమ్ ఏదైతే ఉందో అది స్టీల్ డోర్స్ ఉంటాయి. వీళ్ళు లోపలికి వెళ్ళి డోర్ చేస్తున్న సమయంలోనే ఆ డెల్టా ఫోర్స్ వీళ్ళు లోపలికి వచ్చి ఆయన పట్టేసుకున్నారు. అండ్ ట్రంప్ తర్వాత ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, మళ్ళీ డోర్ వేసుకున్న టైం కూడా ఇవ్వలేదంట మన మిలిటరీ వాళ్ళని, అంటే అంత ఫాస్ట్ గా పని అయిపోయిందని చెప్పడం జరిగింది. అండ్ నేను చెప్పిన దాని ప్రకారం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు వాళ్ళ మిలిటరీ వాళ్ళకి. అండ్ కాకపోతే ఒక చిన్న హెలికాప్టర్ డ్యామేజ్ అయిందంటే ఒక చిన్న గన్ ఫైట్ జరిగింది అన్నట్టు. నికోలస్ ని కళ్ళకి గంతలు కట్టేసి చేతులు గాలు కట్టేసి హెలికాప్టర్ ఎక్కించి సముద్రంలో ఉన్న యుఎస్ కి చెందిన షిప్ లోకి అయితే తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఆ ఫోటోని కూడా రిలీజ్ చేస్తారు. అండ్ ఆ ఫోటో వచ్చాక ప్రపంచం మొత్తం షాక్ అయింది అనుకోండి. అండ్ నికోలస్ గారేమో కింద కూర్చొని కాళ్ళ చేతులు కట్టేసి ఉన్నాయి, కళ్ళకు గంతలు అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నారు ఆ ఫోటోలో బ్లాక్ కలర్ సూట్ లో. అండ్ నికోలస్ ని అక్కడ నుంచి డైరెక్ట్ గా న్యూయార్క్ అయితే తీసుకెళ్లారు. ఇప్పుడైనా ఒక ఫెడరల్ జైల్లో ఉన్నారు అండ్ తన పైన చాలా కేసు అయితే పెట్టడం జరిగింది. ఆయన మీద నార్కో టెర్రరిజం అనే కేసు అయితే పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమెరికా ఈజ్ బ్యాక్ అని అన్నాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ట్రంప్ డైరెక్ట్ గా వి విల్ రన్ వెనిజువేలా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వెనిజువేలాలో ఉన్న ఆయిల్ ని మేమే బయట తీస్తాం, మా ఖర్చుల్ని మేము వెనక్కి తీసుకుంటాం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కొలోనిజం లా ఉందని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. యూ బ్రేక్ ఇట్ యూ ఓన్ ఇట్ అనే ఒక కాన్సెప్ట్ ని ఈ ట్రంప్ ఫాలో అవుతున్నాడేమో. ఈ ఇన్సిడెంట్ మీద ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది? దేశాలు 2 వర్గాలుగా విడిపోయాయి. అసలు ఏందో చూద్దాం ఈ టాపిక్. మెయిన్ గా రష్యా అయితే ఫుల్ సీరియస్ గా ఉంది. రష్యా అంటుంది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లా ని బ్రేక్ చేయడం, అసలు ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేయడం ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ అలాగే వెనిజువేలాలో చైనా దాదాపు $60 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంట లోన్ రూపంలో. ఒకవేళ అమెరికా అక్కడికి పవర్ లోకి వచ్చిందంటే చైనా డబ్బులు మొత్తం పోయినట్టే. అందుకనే చైనా కూడా చాలా కోపంగా ఉంది. అసలు అమెరికా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంది? ఇందులో 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఆయిల్. వెనిజువేలాలో వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ మిస్ మేనేజ్మెంట్ వల్ల అక్కడ ప్రొడక్షన్ అనేది పడిపోయింది. చైనా అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, అది అమెరికాకి నచ్చలేదు. అంటే అమెరికా దృష్టిలో మా పక్కన ఉన్న ఆయిల్ ని ఎక్కడ ఉన్న చైనా కంట్రోల్ చేయడం ఏంటంటే అమెరికాకి నచ్చలేదు. అండ్ ట్రంప్ కూడా చాలా క్లియర్ గా చెప్పిండు ఏమని, వి విల్ గెట్ ద ఆయిల్ ఫ్లోయింగ్ అని. సో మీరు ఈ టాపిక్ పైన మీరు ఏమంటారు, మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది మన కామెంట్ సెక్షన్. అండ్ అట్లాగే ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.